గద్దెపైకి సారలమ్మ నేడే సమ్మక్క తల్లి రాక. చూడండి, నేడు వనదేవతల సన్నిధికి కిషన్ రెడ్డి జాతీయ పండుగ ప్రకటన చేస్తారా? రేపు మేడారానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి. జాతరలో భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, 9695 మందికి చికిత్స, పార్కింగ్ ఏరియా నుంచి ఉచిత బస్సులేవి మంత్రి చెప్పిన నడవని వైనం, ప్రైవేట్ వాహనాలను వెళ్ళనివని పోలీసులు. 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్న భక్తులు. మేడారం జాతర భక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు అంటూ ఒకరిని చూస్తున్నాం. చాలా అద్భుతంగా, మామూలు విషయం కాదు. చాలా అంటే ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు వాస్తవం కూడా. కానీ ఆ జాతరకు వెళ్తే ఆ యొక్క వైబ్రేషన్స్ కావచ్చు, లేదంటే ఆ ఎమోషన్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది మిత్రులారు. చాలా మంది కూడా మీరు ఖచ్చితంగా మేడారం జాతరకు వెళ్తే మీరు ఒక ఫీల్ తోటి వస్తారు వాస్తవంగా. కానీ అక్కడ ఆ జనాలను చూసి మీరు పరిచయం అవుతారు. కానీ అలాంటి ఫీల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. డప్పు చప్పుళ్ళు, కోయల నృత్యాలు, భక్తుల జయ జయ ద్వారాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం ఉదయం ఆమె వెలిసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం 7 గంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరం దారి పొడవున భక్తులు బారులు తీరి హారతులు ఇచ్చారు. రాత్రి 12-11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ నుంచి పడిగిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. అంతకుముందు పడిగిద్దరాజు సమ్మక్క కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇక మేడారం జాతర 2వ రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు. మామిడి తోరణాలు కడతారు. శక్తి పీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేస్తారు. పూజారులు అడవికి వెళ్లి వెదురువనం అడేరాలు తెచ్చి గద్దెపై నిలుపుతారు. అడేరాలను పసుపు కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి వెళ్తారు. విషయం ఏంటంటే ఈ చిలుకల గుట్ట నుంచి ఆ సమ్మక్క ఏదైతే ప్రతిమ అనుకుంటున్నామో ఒక కుంకుమ భరిణతోటి ఈరోజు ఆ చిలుకల గుట్ట నుంచి వస్తూ ఉంటే నిజంగా కూడా అదొక అద్భుతమైనటువంటి క్షణాలుగా మనం చెప్పవచ్చు. ఆ ఫీల్ని అక్కడ చిలుకల గుట్ట ఉన్న ప్రాంతంలో కనుక మీరు ఉన్నట్లయితే ఆ వైబ్రేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి వాస్తవం కూడా. అక్కడ నుంచి వస్తూ ఉంటే వేలాది మంది కాదు, లక్షలాది మంది కొన్ని కిలోమీటర్ల పొడవున ఆ యొక్క వాళ్ళు వస్తున్నటువంటి తీరును చూస్తూ ఈరోజు పులకరించిపోతూ ఉంటారు వాస్తవంగా. నిజంగా కూడా అది ఒక అద్భుతమైన క్షమని మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఇది ఒక ఆదివాసీ జాతర అయినప్పటికీ కూడా నిజంగా కూడా ఇలాంటి జాతర ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. కానీ ఇప్పటికీ కూడా ఈ మేడారం జాతర ఇప్పటికీ కూడా ఈరోజు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నదనే విషయం కూడా తెలుస్తూ ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో వివక్ష ఎదుర్కొనే ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ఒక్కసారి కూడా సమ్మక్క సారక్క జాతర ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మొక్కుబడిగా చేసే తప్ప ఎక్కడ కూడా ప్రతిసారి కూడా మేడారం జాతరను ఈరోజు వివక్ష చూపుతూనే వస్తూ ఉన్నారు ఈ పాలకులంతా కూడా. చూద్దాం రేపు తర్వాత ఎల్లుండి మరి రాష్ట్రపతి ముర్ము కనుక వస్తే ఖచ్చితంగా ఈ జాతరకి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఈ జాతరకి ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్న సమ్మక్క రూపమైన కుంకుమ భరిన ఇతర పూజ సామాగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజ తంతు అంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇస్తారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే అక్కడ మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. ఇక్కడ చూడండి, అక్కడ చిలుకల గుట్ట నుంచి ఆ సమ్మక్క భరిణ రూపంలో, కుంకుమ భరిణ రూపంలో వస్తున్నట్టు పూజారులు ఎవరు తీసుకొస్తున్నారో ఆ క్రమంలో చిలుకల గుట్ట లోపల నుంచి ఇట్లా బయటికి రాగానే పోలీసులు ఒక గౌరవ వందనం తోటి ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున పరేడ్ నిర్వహించడం కానీ లేదంటే తుపాకులతో ఒక శబ్దాన్ని చేస్తారు. ఆ శబ్దంతో అక్కడ నుండి ప్రజలందరూ కూడా అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి ఏమైతుందంటే ఆ చిలుకల గుట్ట నుంచి సమ్మక్క వస్తుంది, అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్తూ ఉంటారు. అక్కడ రోప్ వే వేసేసి వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. అక్కడ మీరు ఆ క్షణం చూస్తూ ఉంటే అక్కడ మంచి ఎస్పీలు, ఎమ్మెల్యేలు కూడా ఆ పూజారుల రోప్ లోపలికి పోవాలంటే భయపడతారు. లోపలికి పోతే ఇమీడియట్గా అందరూ కూడా నెడతారు. ఎమ్మెల్యేలు గాను, మంత్రులు అందరూ కూడా నెట్టుకుంటూ పోతూ ఉంటారు వాస్తవంగా. చాలా అద్భుతమైనటువంటి క్షణం అని చెప్పేసి మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఇంకా చూడండి,
సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో 3 రౌండ్లు తుపాకీని పిలుస్తారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు తెంచే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తారు. ఆటపాటలతో అలరిస్తారు. పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత అత్యంత వేగంగా మేడారం గద్దె వైపు కదులుతారు. దారి పొడవునా భక్తులు బారులు తీరి నిల్చుంటారు. మంగళ హారతులు పడతారు. కోళ్లు గొర్రెలను బలిస్తారు. వీలైనంత మేరకు రాత్రి 9-10 గంటల మధ్య సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకొచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరో స్థాయికి చేరుకోబోతుంది. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ మేడారం జాతర కోసం పార్కింగ్ స్థలాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా. సో మొత్తానికైతే రేపు నిన్న ఆల్రెడీ సారక్క రావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఇవాళ సమ్మక్కతోటి రేపు ఇద్దరు కూడా కొలువై ఉంటారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈరోజు జాతరకు సంబంధించినటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ జాతర సమ్మక్క సారక్క కొలువు తీరుతున్న క్రమంలో అందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోతూ ఉంటారు. ఈరోజు 4-5 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది 10 రోజుల పాటు సమ్మక్క మేడడానికి వచ్చి గుడారాలు వేసుకొని అక్కడ ఉంటారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారనే విషయం కూడా తెలుస్తూ ఉంది. గద్దెపైకి సారలమ్మ నేడే సమ్మక్క తల్లి రాక. చూడండి, నేడు వనదేవతల సన్నిధికి కిషన్ రెడ్డి జాతీయ పండుగ ప్రకటన చేస్తారా? రేపు మేడారానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి. జాతరలో భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు. 9695 మందికి చికిత్స. పార్కింగ్ ఏరియా నుంచి ఉచిత బస్సులేవి. మంత్రి చెప్పిన నడవని వైనం. ప్రైవేట్ వాహనాలను వెళ్ళనివని పోలీసులు. 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్న భక్తులు. మేడారం జాతర భక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు అంటూ ఒకరిని చూస్తున్నాం. చాలా అద్భుతంగా, మామూలు విషయం కాదు. చాలా అంటే ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు వాస్తవం కూడా. కానీ ఆ జాతరకు వెళ్తే ఆ యొక్క వైబ్రేషన్స్ కావచ్చు, లేదంటే ఆ ఎమోషన్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది మిత్రులారు. చాలా మంది కూడా మీరు ఖచ్చితంగా మేడారం జాతరకు వెళ్తే మీరు ఒక ఫీల్ తోటి వస్తారు వాస్తవంగా. కానీ అక్కడ ఆ జనాలను చూసి మీరు పరిచయం అవుతారు. కానీ అలాంటి ఫీల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. డప్పు చప్పుళ్ళు, కోయల నృత్యాలు, భక్తుల జయ జయ ద్వారాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం ఉదయం ఆమె వెలిసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం 7 గంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరం దారి పొడవున భక్తులు బారులు తీరి హారతులు ఇచ్చారు. రాత్రి 12-11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ నుంచి పడిగిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. అంతకుముందు పడిగిద్దరాజు సమ్మక్క కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మేడారం జాతర 2వ రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు. మామిడి తోరణాలు కడతారు. శక్తి పీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేస్తారు. పూజారులు అడవికి వెళ్లి వెదురువనం అడేరాలు తెచ్చి గద్దెపై నిలుపుతారు. అడేరాలను పసుపు కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి వెళ్తారు. విషయం